రాజు భార్యాంగం వారు వల్లంక పంచ పండ్లు సాటి పాటి ఎల్లవారు ఇంచ పండ్లు సాటి ఇది జోడి అనంగా రాజుకు వల్లంకం ఎడమ ఎండున్నది కొడిన బంగారము లాలుబో దర్వాద లక్క చిత్రి మేడలు అంశగిరి గొడుగులు హనుమంత నిషాన్లు ఎక్కుచోడి ఎండి మేడల్ని దిగుచూడ బంగారు మేడల్ని ఇంటి కాడ మంచినీళ్ళ బావులు మారు మల్ల తోటలు ఎడలేని పైసా పొలం కలిగి ఉన్నది రాజు వల్లామికో పుత్ర సంతానం రాజు వల్ల ఆమెకు పుత్ర సంతానం లేకపోతే రాజు వల్ల ఆమెక ఏమనుకున్నది ఏమరా ఎడమని ఎండున్నది లాలువో తర్వాతని మిద్దెలని మేడల్ని సంతానం లేకపోయే రాజు వల్ల ఆమెక ఏం చేతనని చెప్పి రాజు వల్లంబిక రాజు వల్లంబిక మందు కట్టుకొని దొనకొండ పలిమరానే పలిమరదో కంగనే బండ మీద నాగబండ దైవమందిగా వాడిపాయే రాజు వల్ల అంబిక ధనం మల్లు కట్టుకొని దర్శడానికి ఎక్కిపోతున్నా దొనకొండ పలిమర ఎప్పుడైతే దొక్కిండ్రో బండ మీద నాగబండ్ల దైవం దిగబడిపాయ రాజు వల్ల అంబిక ఏం రా ఉష్క లోపల భూమి లోపల అక్కడ బొంపుండు లోపల భూమి లోపల ధనం మల్లు దిగబడితే బండ మీద నాగబండ్ల దైవం దిగబడిపాయని రాజు వల్ల అంబిక ధనం బండ్ల కాడనేమే ధనం కాడనేమే రాజు వల్ల కన్నీరునేమే వాళ్ళు కన్నీ రడుపుతున్నది కన్నీరు కుంభవర్షమయ్యనాదే వర్షమయ్యనాడే ఎడమ కంటి కన్నీరంతా ఎడమ కంటి కన్నీరంతా ఏరులయ్య సాగినాదే ఏరులయ్య సాగినాదే వీళ్ళ కంటి కన్నీరంతా వీళ్ళ కంటి కన్నీరంతా నిన్ను వాసమందుకోనే వీళ్ళాసమందుకోనే ఓరి గంటి సంభవతే కన్నీరమాలిమయ్యనాదే దైవమా వల రాజు కన్నీరు కల 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 కన్నీరు ఒడిపిండి కుడి కంటి కన్నీరు కుంభవర్షం అయ్యింది ఎడమ కంటి కన్నీరు ఏరులై సాగింది నీళ్ళ కంటి కన్నీరు మిన్ను వాసమందు పోని ఓరి గంటి సొమ్మమూర్తికి కన్నీరు మాలిమయ్యనా నీళ్ళు వర్షం లేదైనా వర్షం వచ్చింది ఆడి వర్షం వచ్చినది అక్కడ 4 గంటల సమ్మమూర్తి మరి ఏమి చేసుండు కాక పెట్టండు కలియోగమంత కల్లా లోకాలు కల్లా వారు చూసుండు తూర్పు దుర్లాడి పరిమళ బల్ల కొల్లలు 24 పేడలు ప్రాణాలు దాంట్లో ప్రాణ పట్టాలు కళ్ళు వారు చూసుకున్నారు
సంతానం లేక బడబడా 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 కన్నీరు పలుమర దొక్కంగానే తొలకొండ పలువరు లోపలి ఏడు నాగమల్ల ద్రైవం అంతా దిగుడిపాయ మాదని పట్టమడమంత సంగమ కాయకాలు వేషం కట్టుకుంటా మర్యాద చేసుకొని కూర్చోను దేవదేవా సంగమ కాయకాల ఆవేశం మర్యాద కట్టుకున్నా పేరు వంకనబడి అంట పెక్కనబడి అంట మరకాలింగములు కాగంట గంట పట్టుకోని గుమ్మంతో శంఖ పట్టుకోని 66 పుట్ల ఆశులమ్మ స్థానం పట్టుకోని 40 లక్షలు కట్టుకోని కొడుకులు 8 గంటలు మరి కొన్ని లక్షలు కట్టుకోని గంటల మూగల్ల మరి మరి శంభుడు సంగమయ్య సాక్షాత్ సంగమ కాయకాలు వేషం కట్టుకోని బండ మీదకి దేవుడు ఆరవ
దేవుడే రామ దేవుడు వచ్చినాడు రామ గంటాలు కొట్టే రామ శంకువాడే రామ రమ్మ మండ మీద రామ పండ మీద రామ నాగ పండ్ల దైవమే రామ దైవము దిగవాడిపాయే రామ సంగమయ్యా ఏమయ్య గొల్ల రాజా ఎందుకంటే కలకల కలకల కన్నీరు ఒడుపుతున్నావు అట్లా కాదయ్యా ఓ సంగమయ్యా సంతానం లేక ధనం మల్లు కట్టుకొని దక్షిణాదికి ఎక్కిపోతుంటే దొనకొండ పొలిమర దొక్కంగానే బండ మీద ధనం బండ మీద నాగబండ్ల దైవం దిగబడే పాయ పుష్క లోపల పనులు దిగబడవచ్చు సౌట కోగుల్లో పనులు దిగబడవచ్చు బుడద లోపల పనులు దిగబడవచ్చు బండ మీద నాగబండ్ల దైవం దిగబడ్డ కారణం ఏమదయ్యా సంగమయ్యా అది నాతోని చెప్పవు సంగమయ్యా సంగమయ్యా రాజా ఓ యాదవ్ లోపల బండి దిగడవచ్చు బండి దిగడవచ్చు లోపల బండి దిగబడవచ్చు ఒక గంట ఉష్క లోపల బండి దిగబడవచ్చు అంత మీద ధనం బండి దిగబడ కలిసి అంత వినవయ్యో గలరా నీకు మాదండి కాసా పట్నం బడవంతం ఉన్నదయ్యా మహాదండి కాసా పట్నం అంటే ఇటువంటి పట్నం పడబోతున్నది అది పొద్దు చూసదో రాకుండా
పట్టణటువంటి పట్టణం పోయించుకోవాలంటే కొన్ని భూష సందము రేపు చూస్తున్నకుండా రేణు భూష సందం పగలు చూస్తున్నకుండా పత్తిన పగడం తీగ మెరుపుల కర్రమ కాకర కర్రెద్దుల కుడుబడి పెద్దాపురము ఎస్సైన తిమ్మాపురము అయిన తిమ్మాపురము జోగొల్లు కొల్లలు 24 ప్రాణాలు ప్రాణాలు దాపిన ప్రాణ ఒట్టాలు పట్టం బలవంతము పడిన సమకాలం లోపల మహాదండి సంతానం కలగవంతమున్నది 5 మంది పంచ పాండవులు పట మారుతున్నారు గర్భవాసం లోపల జన్మిస్తారయ్యా 5గురితో మరి ఒక ఆడబిడ్డ జన్మిస్తారు సాక్షాత్ భగవంతుడు చెప్పిండు తక్కువమంటరా దేవుడేవా భగవంతుడు బగ్గు బగ్గున మండిని చెక్కు చెక్కున మెరుసుండు సంగతి పరిపరి విధంలో బరాబరి ఎక్కడ ఉన్నది మాదండి సంతానం మరి కాసాపట్టము ఎట్లా ఊహించుకుంటున్నాడు యాదవ గొల్లరాజు పట్నాలు ఏ విధంగా పోసుకుంటున్నారు కల్లామోదోన కొండ రామ రామ గుట్టల్లానే దోన కొండ రామ రామ గుజరపోరువా పట్నాలయ రామ రామ రేపు చూస్తే దోన కొండ రామ రామ రేణు వచ్చిన సందామయ్య రామ రామ అది మాపు చూస్తే దోన కొండ రామ రామ అందరు వచ్చిన సందామయ్య రామ రామ పగారు చూస్తే దోన కొండ రామ రామ పవడం పూరేని రామ రామ కవ్వమోను ఒక రామ రామ దండి అప్ప గోడే రామ రామ యాదవ సామాటల్లో దేవ రామ రామ జోగల్లో కొల్లల్లో దేవ రామ రామ 24 పేడలైన రామ రామ యాదవ గొల్లరాజు వసుకునే రామ రామ యాదవ గొల్లరాజు ఎట్లా పట్నాలు పోసుకుంటున్నాడు గుట్టల్ల దొరకొండా గుజురుపూరి పట్టణము రేపు చూస్తే దొరకొండా రేణు పోసిన సందము మాపు చూస్తే దొరకొండా మల్లె పోసిన సందము పగలు చూస్తే దొరకొండా పత్తి పగడములు తీగ మెరుపులు కవం కాగరాగ కర్రెద్దు కురుబడి కిలం బిక్కునూరు దండి ఆత్మకూరు యానేష మాటలు జోగొల్లు కొల్లలు ప్రాణాలు దాపిన ప్రాణ కొట్టాలు 24 పేడలు యాదవ గొల్లరాజు పోసుకున్నాడా యాదవ గొల్లరాజు పట్నాలు ఈ విధంతో పోసుకొని యాదవ గొల్లరాజుకు సంతానం ఏ విధంగా ఏర్పడుతున్నారు దక్షకొండి వయ్యనాటే దక్షకొండి వయ్యనాటే ధర్మకూడశాలనేమే రామ రామ రాజా సింహాది రాజు రామ రామ తమ్ముడు రామ రామ మరమ తొండులేవే రామ రామ పేరు కళ్ళ తీరు రామ రామ రాజా
పెద్దరాజు పుట్టినాడు రామ రామ అది ఎందుకో తమ్ముడుండో రామ రామ ఎలా నొక్క రాజు పుట్టే రామ రామ అటు వెనుక తమ్ముడుండో రామ రామ నొక్క రాజు పుట్టే రామ రామ నలాగురికి తమ్ముడుండో రామ రామ మరుమతుండులేవే రామ రామ పలిపల్లి ఆగోలమంద రామ రామ రాజా పోరాజు పుట్టినాడు రామ రామ ఐదుగురు తోడనేమే రామ రామ ఆడి బిడ్డ కోరమ్మ రామ రామ కొమరమ్మ పుట్టినారా రామ రామ యాదవ గొల్లరాజుకు ఏ విధంగా సంతానం ఏర్పడుతుంది దచ్చకుండైనట్టు ధర్మకుడిశాలి రాజా సింహాద్రాజు పుట్టిండు ఆ వెనక తమ్ముడుండు అవు మరమతుండు పేరు కళ్ళదేరుండు రాజా పెద్దరాజు పుట్టిండు అటు వెనక తమ్ముడుండు ఎరునొక్క రాజు పుట్టిండు అటు వెనక తమ్ముడుండు నల్లొక్క రాజు పుట్టిండు నలుగురికి తమ్ముడుండు నవ్వు మరమతుండు పొలి పొంది ఆవుల మంద రాజా పోలు రాజు పుట్టిండు ఐదుగురు తోడ ఆడిబిడ్డ కొమరమ్మ పుట్టిన ఆడిబిడ్డ కొమరమ్మను కనకారయ్య పలవాడ లోపలికి పోషయ్యకిచ్చారు సింహాద్రాజు భార్య సీతాలదేవి అన్నది గట్టగట్టాల వేడు తండ మొక్కలు లేవు తడ్డ వెనుక పిల్ల అల్లు ఆడవిల్ల కొమరమ్మ అక్కడ రేపల్లవాడ లోపల కలిసి కయ్యం చేయంగా పెద్దోనికి కర్రవరాజు జన్మించిన పెద్దరాజు భార్యకు అమ్మవారు పెద్దవాదేవి పుత్ర సంతానం లేదు ఎలనొక్క రాజు భార్య ఎల్లాంచి కన్నది ఎర్రన్న తిలమించు నల్లనొక్క రాజు భార్య నల్లాంచి కన్నది బట్టలు రాజు జలమించు పొలి పొంది ఆవర మంద పోర్రాజు భార్య 7 ఏళ్ల సిరిదేవి బాల లగ్గమై 16 దినాలు కాలేదు పందిరిప్పలేదు 5 చేతి కంగన విడిచి సిరిదేవి బాల గట్టి కూడా దేశము ఆవర మంద మీదకి పోర్రాజు వెళ్ళిపోయినాడా గొల్లవారి అవదంతో అక్కడ సంతానం ఈ విధం తోటి ఉన్నది గొల్లవారి అక్కడ ఏ విధం తోటి ఉన్నది ఇంటి ఒక్క ఇంటి ఒక్క పదార్థం అమ్మి కూడా ఉన్నదేమే రామ రామ బయటి పదార్థమేమే రామ రామ ఉన్నదేమే రామ రామ యాదవ గొల్ల రాజులకు ఇంటి పదార్థం కమ్మి ఉన్నది బయటి పదార్థము ఎచ్చై ఉన్నారా ధనం పట్టలేక మరి భూమి లోపల గుంత కొట్టుకొని గుంత లోపల ధనమంతా దాచుకున్నారా అట్లా కాదయ్యా ఓ రాజులారా ఈ గొల్ల రాజులంతా ఇంటి లోపల ధనం పట్ట చాలక బయట భూమేలం లోపల గుంత కొట్టుకొని గుంత లోపల ధనం దాయబెట్టుకున్నా అట్లా కాదు రాజులాలా ఓ గొల్ల రాజులా ఇప్పటి వారి దగ్గర ఏమున్నాయి గొల్లు పల్లు మేకలున్నాయి అప్పటి వారి గొర్రెల దగ్గర ఆవుల మంద ఏ విధంతో ఉందో చెప్తాయినారు అయ్యా ఓ గొల్ల రాజులా 70 లక్షల దేవతలు 70 లక్షల దేవతలు 40 లక్షల హనుమంతపాలు 30 లక్షల ముమ్మరావులు 18 లక్షల బసాశంకరుడు ఎట్ల ఉష్కాతో ఎంత ఉన్నది గొల్లవారి మందాకు ఎముకములు అడ్డం 60 పొడవున 90
అడ్డం 60 పొడుగు 90 గొల్లవారి యావోరా గొల్లవారి యావరం 70 లక్షల దేవదుర్గాలు 60 లక్షల హనుమంతపు రెడ్డి 30 లక్షల ముంగుమూరావులు 18 లక్షల బస్వ శంకరుడు ఏటిల ఉష్క కన్నా నల్లరాయి తెల్లరాయి పుల్లరాయి అంట ఎంకం దొరుకుతున్నా గొల్లవారి ఆవుల మందకు ఎంకం దొరుకుతలేదు గొల్లవారి ఆవుల మంద అడ్డ 60 ఆమెడున్నది పొడుగు 90 ఆమెడున్నది గొల్లవారి ఆవుల మంద జీవితం తోటి ఉన్నది ఆవుల కాసిపోయిలో మరి ఎట్ట ఉన్నా ఎర్రగడ్డ పోయిలో దేవదేవా ఎర్రగడ్డ పోయిలో దేవదేవా నల్లగడ్డ పోయిలో దేవదేవా నల్లర మంది దేవదేవా సోలో వర్షన వాళ్ళేమా 90 ఆవుల కాసిపోయిలు ఎర్రగట్టె పోయిలు 100 మంది నల్లగట్టె పోయిలు 100 మంది తోలు పడుచున్న వారు 90,000 మంది 100 పడుచున్న వారు 100,000 మంది అడ్డ 60 ఆవిడ పొడుగు 90 మంది ఆవుల కాసిపోయిలు గావిధం తోటి ఉన్నారు వీళ్ళ మీద పెద్ద మనుషులు ఏ విధం తోటి ఉన్నారు గొడలికి ఆడి పాపయ్య గొడలికి ఆడి పాపయ్య తలవారి పొల్లన్న దేవారంగోల పోసనేమే వీళ్ళు పెద్ద మనుషులున్నారు ఆవుల కాసేటి మీద ఆ పెద్ద మనుషులు ఏ విధం తోటి ఉన్నాడు గొడలి కాడి పాపయ్య గోవుల మల్లు సల్లవారి పుల్లన్న సారంగుల పోసు 4 పెద్ద మనుషులు ఇంతమంది బోయిల మీద ఉన్నారు మా గొల్లవారి పట్నం ఏమో గావిధం తోటి ఉన్నది గొల్లవారి సంతానమేమో గీవిధం తోటి ఉన్నది గొల్లవారి ఆవుల మంద గావిధం తోటి ఉన్నది ఆవుల ఘోష పోయిలేమో గీవిధం ఉన్నారు రాజా పెద్ద దేవదేవా ముచ్చం పొల్లా వాడినేమా ముద్దటం పొల్లా దేవదేవా పౌడం పొల్లా వాడినేమా పగనాటి పొల్లా దేవదేవా ఎంటే చంద్రం దేవదేవా ఎడలేని ఆవరా మందరేమా అయితే చంద్రం దేవదేవా పడలేని ఆవరా మందరేమా లేని దేవదేవా ఆవుల మంద దేవదేవా రాజా పెద్ద దేవదేవా సిలికల కాసు దేవదేవా చిన్నంగేలో పిల్లదేవా అంశల కాసులు దేవదేవా అన్నంతోటి ఎలవాటేగా ఐడి దిగుతే దేవా రాజా మేరా దేవా కాశీరేలో తులేమా రాజ పెద్ది రాజు ముచ్చంప పోగులవాడు ముద్దట ఆపుకొల్ల పగిడంపు పోగులవాడు పాకనాటి గొల్ల ఎడితే జంజరంబు ఎడలేని ఆవుల మంద పడితే జంజరంబు పడరాని ఆవుల మంద పైడి కోదండన మాలగల్ల ఆదిలి లేని ఆవుల మంద రాజా పెద్ది రాజు
శిల్కల కసిరు చిన్నంగా ఏలుతున్నాడు అంశల కసిరు ఆలంగా ఏలుతున్నాడు హైడి తీవిటీలతోటి పారభోగములతోటి రెండు దాముల కసిరు ఏలుతున్నాడు రాజపెద్ర సంగతి ఇక్కడ ఉండని దైవమా సంగతి కసిరి మీద ఉండని లోగిల రారా అని పెద్దమ్మ సంగతి ఎట్లున్నదమ్మా కొండ పట్టం లోపల దైవమే పెద్దమ్మ దేవు సంగతి ఎట్లున్నదమ్మా మలుపు పండుగ మేరేడు సంగతి ఎక్కడ ఉండని పట్టం లోపల అమ్మవారు రాయ పెద్దమానే పెద్దమానే పిల్లలేని పెద్దమానే బాలలేని పెద్దమానే రామ రామ మోసన మరుడు లేడు రామ రామ నాయకాను ఏడైనా రామ రామ రాగమేలుతున్నాడైనా రామ రామ రాగమేలుతున్నాడైనా రామ రామ దేశమేలుతున్నాడైనా రామ రామ దేశమేలుతున్నాడైనా రామ రామ ఇవని వద్దవయ్యారు రామ రామ ఇవని వద్దవయ్యాను రామ రామ సంతానం వేసుకొని రామ రామ నేను సంతానం వేసుకొని రామ రామ తీసుకొని వచ్చాను రామ రామ పట్టం రూపరామ వారి పెద్దమ్మకి పుడిన బంగారము లాలు కోడలు లక్కాచిత్రమేళలు శుభ్రముఖులు గోడలు సూర్యవాక్యం చక్కలు ఘనమైన మేడలు ఎక్కి చూడ ఎండి మేడ దిగి చూడ బంగారు మేడ ఇంటి కాడ మనుషుల బాబులు ఉన్నాయి మార్వల్ల తోడము దాసుల ఎండి పుడిన బంగారు జరగకుండా మలగలేమే సూర్యవాకులు గంధము చెక్కలు ఘనమైన మేడలు మాకు
రాజ్యం ఉన్నది ఖర్చు పెడదామంత మస్తా పైసా బలమున్నదమ్మా దేశం అంతా ఉండి ఏం బలము అమ్మలారా అమ్మలారా నాకు తొనుకొండ పట్టం లోపల మంట విలువాడు కాలి లేదు ఆయనంట విలువలేక ముగతున్న కుమారు లేడు రాజు ముక్కడు గ్రామాలకు ముఖ్యమంత్రి 46 రాజ్యాలకు అధిపతి రాజైనా 77 దేశాలకు దేవుడు అంట మొక్కుతున్నాడు ఇవిని వద్ద పోతా పుత్ర సంతానం తీసుకోని 13 గడియల్లా ఓయమ్మలారా నేను నా యొక్క ఇవిని పేడికి మరి నేను పోతున్నా మరి యొక్క గడియ మరి యొక్క గడియనమ్మా 13 గడియల్లా దాచినారా నేను రోగిలో ఉంటా మీరు రోగిలో ఉంటున్నా చెప్పి అమ్మవారి పెద్దమ్మ నువ్వుకోలే అమ్మవారి పెద్దమ్మ దేవి రామ అమ్మవారి పెద్దమ్మ దేవి రామ Rama
దగ్గర పన్నెండు గంటలు దాటిన మూగల తర్వాత ముట్టుక దాటింది గంటల తర్వాత గనముల దాటింది పగలు దాటినది దాటింది వంగవాడి కలిసేటి మరుగండు దాటింది కలిసేటి రా తండ్రి అరే సవడ చేయకుండా పెట్టుకోండి అమ్మవారి పెద్దమ్మ రాజా కశ్మీర్కి వద్ద చేరవచ్చింది ఎప్పటికైనా చిన్నలు పెట్టలేదు గారంతా కూర్చుంటారు అప్పటికైనా ఇప్పటికైనా అక్కడ నటవలిక మరి మగవాళ్ళు కూర్చుంటారు మంది అడవిలో వచ్చేది మర్యాద లేదు ఇంతమంది లోపలి పెరి నాయక ఇవి పేడిపోతే నాయకుడు బగ్గు బగ్గులు మనతాడు చక్కు చక్కలు మరుస్తున్నాడు రాజా కసిరి కాడు ఇప్పటికైనా ఉప్పు స్తంభం ఉప్పు స్తంభము తల్లి సారి వేసుకున్నా ఇంటికాలు పప్పటి అమ్మవారు పెద్దమాదేవి అక్కడ నిల్చుండిపోయినారు రాజా పెద్ద రాజు 30 కోట్ల మనుడు 60 కోట్ల 70 కోట్ల దేవతలంతా సభ కూర్చున్నారు రాజా పెద్ద రాజు అందరికి సభ చెప్పుతున్నాడు సభ లోపలికి వెళ్ళి కళ్ళ ఆర చూస్తున్నాడు ఎవరా రాజా కసిరి వద్ద ఆడి శ్రీకాంత వచ్చేటి మర్యాద లేదు ఎక్కడికి వెళ్ళి ఆడి పాల వచ్చింది సుఖమండి వచ్చిందా దుఃఖమండి వచ్చిందా ఆపతి కలిగి వచ్చిందా సంపత్తి కలిగి వచ్చిందా ఏమిటి కొరమయ్యి ఆడి పాల వచ్చింది నేనే పోయేస్తానని చెప్పి రాజా పెద్దరాజు బంగారు పైన పాకల్లో పాదాలకు వేసుకున్నాడు బంగారు నాగబెత్తము హస్తమాన పట్టుకొని అయ్య స్వామి రామ 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 అయ్య స్వామి రామ 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 రాజ పెద్దరాజు దేవ రామ రామ కాశీ మీదకి వెళ్ళి దేవ రామ రామ ఎక్కడ వస్తాయున్నాడు రామ రామ రాజ పెద్దరాజు దేవ రామ రామ సంభవం గాడికైనా రామ రామ రాజా పెద్దరాజు వచ్చినాడు రామ రామ భార్యను కన్నా చూసినారా రామ రామ రామరావు పెద్దమ్మాదేవి రామ రామ మహారాజా పెద్దరాజు రాజకసిరి మీదకి వెళ్ళి ఉక్కు స్తంభం కాడికొచ్చాడు ఉక్కు స్తంభం కాడికి వచ్చేళ్ళ కల్లా అక్కడ పెదమాదేవిని కళ్ళ చూస్తువా పెదమహాదేవి దొనకొండ పట్టం ఇలాడి రాజకసిరి మీదకి వచ్చింది ఎందుకోరమయ్యి పెదమాదేవి వచ్చింది రామరావు పెద్దమ్మాదేవి రామ 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 ఎందుకోరమే వచ్చినావు రామ రామ నీకు తనకొండ బద్దాల రామ రామ తనకొండ బద్దాల రామ రామ అన్నము నీకు పెట్టనీకు బాబు సారాడు రామ రామ నీకు కలిసి పెట్టే బంధువు రామ రామ నీకు పైసా బాబు లేదా రామ రామ నీకు 4 గడవాలైనా రామరావు లక్క శత్రువు మేడాలైనా రామ రామ విన విన విన
వినవు బామా సునకొండ పట్టం ఇలా నాడి రాజ కసీరు గద్దు ఎందుకంటే వచ్చినావు బామా అక్కడ కొడుకు ఆంజనేయులు పెద్దమ్మ మానేమ పేరు మీద ఇక 51 రూపాయలు వినవు బామా పెద్దమ్మ ఎందుకోరం వస్తే బామా పెద్దమ్మ నాతో చెప్పే బామా సునకొండ పట్నం లోపల అన్నం లేదా కట్ట వస్త్రం లేదా పెడ నీకు భూషణాలు లేవా ఖర్చు పెట్టేందుకు పైసా పొలము ఎండి బంగారం మిద్దెలు మేడలు లేవా ఏమిటి కొరం వచ్చినావు బామా రాజకసిరి మీద 30 కోట్ల మళ్ళు 60 కోట్ల 70 కోట్ల దేవతలంతా సభ కూర్చున్నారు ఈ సభ లోపలికి ఎందుకంటే వస్తే బామా వచ్చిన సంగతి ఏమది బామా పెద్దమ్మా నాతోని చెప్పవే బామా పెద్దమ్మా మీరు మాట్లాడుకోండి దూరం పోయి మాట్లాడుకోండి కావాలి ఇంకా మాట్లాడుకోండి నిలబన్న కాడా బంగారు మీరు మా ఇంకా మాట్లాడుతున్నారు మీరు వెళ్ళొచ్చు బంగారం బాబన్న చూడ పగలున్న కాడ అంగరోతలింగము ఓ ఆచారమరుడ వందనములు ప్రాణనాథ నీ ప్రాణపద్మములకు 10,000 వందనము ఓ ప్రాణ వల్లవే ఎందుకంటే నాథ బగ్గు బగ్రం అనుతున్నావు నాథ ప్రాణేశ్వర నువ్వు చెక్కు చక్రం మెరుస్తున్నావు బగ్గు బగ్రం అండవోకు చెక్కు చక్రం మెరవకు నా తప్పులు క్షమించు నీ కోపం మళ్ళించు నాథ ఓ ప్రాణ వల్లవే దొరకొండ పట్టమే నాది నువ్వు రాజా కసు మీదకి ఏడు వెళ్ళ వచ్చేటి మరి మర్యాద లేదు ఎందుకోర వచ్చినవంటవా ఓ ప్రాణ వల్లవా మరి అరే నాథ ఓ ప్రాణేశ్వర ఇంటికేమి నా ప్రాణ నాదో
దైవ నేను నేను రామ నాథ ప్రాణ వల్లవే ఓ ప్రాణేశ్వర నాథ ప్రాణేశ్వర బగ్గు బగ్గు మండవకు చక్కు చక్కు మరువకు వందనములు ప్రాణనాథ నీ ప్రాణబద్ధములకు 10,000 వందనములు నాథ ప్రాణేశ్వర యొక్క ప్రపంచం లోపల ఏమన్న పద్దామునకు మరి వెదురుముచ్చలే తల్లిదండ్రులు వింటున్నా మరి దైవమేరులే మామ కన్న మిన్న మరి ఆత్మ బాధలు ఎవరు లేరు నాథ ప్రాణేశ్వర లక్షలంగటువంటి రాజులు ఎవరు లేరు తమ్మల కన్న మిన్న బాధులు ఎవరు లేరు పడ్డ పురుషకు నాథ ప్రాణేశ్వరి మరి సాక్షి ఎవరు లేరు ఒక్కటి కొట్టాని వశమైతున్నది 2 కొట్టని వశమైతున్నది 3 కొట్టని వశమైతున్నది కానీ శామ కొట్టని సత్తగా విశ్వదాభి రామ వినురవేమ దేవో ప్రాణేశ్వర హరి 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 బామ పెదమాదే ముక్షంపు బగురవాడ నీ పౌడంపు బగురవాడ పాకనాది గొల్లవైడా గొల్లవైడా నీ ఎందు పట్టిన గొల్లవైడా గొల్లవైడా ముక్షంపు పోగులవాడ మరుటాపు కొల్లవైడ పోగులవాడ నా తావో ప్రాణేశ్వర పాకనాడు గొల్లవైడ నీ ఎడత చంద్రము ఎనలేని ఆవిడ బంద అయితే చంద్రము నాథ నీ పట్రాని ఆవిడ బందనయ్యే ప్రాణేశ్వర ఎలా దినానా నా తావో ప్రాణేశ్వర దొరకొండ పట్టం లోపల నాథ ప్రాణేశ్వర ఏమి లేక వస్తవే బాగా పెద్దమ్మ దేవి హరి హరి నాథ ప్రాణేశ్వర దొనకొండ పట్టం లోపల నాథ ప్రాణేశ్వర నాకు తిందమంటే తిండి ఉంది నాకు తిందమంటే తిండి ఉంది
కొనకొండ పట్టం లోపల నాథ ప్రాణేశ్వర తిందామంటే తిండి ఉన్నది కడదామంటే బట్ట ఉన్నది తిందామంటే ఏమనాథ ప్రాణేశ్వర భూషణాలు ఉన్నాయి ఎక్కి చూడనీకి ఎండి మేడి ఉన్నది దిగి చూడనీకి బంగారు మేడి ఉన్నాయి ప్రాణేశ్వర ఉందామంటే భూమి ఉన్నది ఏదామంటే రాజ్యం ఉన్నది నాథ ప్రాణేశ్వర అన్ని కలిగి ఉన్నాక బామ పెద్దమాదేవి నాది యొక్క మనవి నాథ ప్రాణేశ్వర పతి కోపం వస్తే నాథ ప్రాణేశ్వర పతి మీద సాగుతున్నది పతి కోపం వస్తే సతి మీద సాగుతున్నది సతిపతి ఏకమైతే నాథ ప్రాణేశ్వర సంసారం సాగుతున్నది సంసారం సాగిపోతున్నది సతి ఒక దిక్కు గుంజితే పతి ఒక దిక్కు గుంజితే సంసారం అంత నాథ ఓ ప్రాణేశ్వర చిత్తమైతున్నది నాథ నాథ ప్రాణేశ్వర పెద్దమాదేవి నాది యొక్క మనవి ఎట్టి మనవి బామ పెద్దమాదేవి ఎందుకోరం వచ్చినారే రామ రామ కొండ పట్టణైతే రామ రామ వచ్చిన సంగతి ఏమిదేమి రామ రామ 30 ఓట్ల మూనులంతా రామ రామ 60 ఓట్ల వయ్యాలంతా రామ రామ అభయమో ఉన్నారేమి రామ రామ బామ పెద్దమ్మ 30 ఓట్ల మూడు 60 ఓట్లు 70 ఓట్ల దేవతలంతా సభ కూర్చున్నా వచ్చిన సంగతి ఏమది బామ పెద్దమ్మ నా తోడు కలిపే బామ పెద్దమ్మ హరి 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 నాథ ప్రాణేశ్వర వచ్చిన సంగతి ఏమదంటే ఓ నాథ ప్రాణనాథ ఓ నాథ ప్రాణనాథ ఏమి దేవుడి ప్రాణనాథ ఎందువాదు ప్రాణనాథ ప్రాణనాథ మిద్దలుండి ఎవరి బాలు మేడలుండి ఎవరి బాలు ఎక్కి చూడ ఎండి మేడలుండి ఎవరి బాలు నాకు దిగు చూడ బంగారు మేడ మేడలుండి ఎవరి బారు పిల్లలేరు
చెడునయ్యా ఓనాదన్న ఈ బ్రహ్మను చెడునయ్యా ఓనారా ఈ పోసాకు వస్తారయ్యా ఓనారా మరి కోపమల్ల చెడునయ్యా ఓనారా నాథ ప్రాణనాథ ప్రాణనారా నాద వీయల్లది నారుకయ్యా ఓనారా నాద తాలైన తప్పుకైనా ఓనారా నాదతో నా చల్ల పంట వారినే నాదతో నా చెల్ల పంట అంటే ఓనారా నాదతో నా ఇల్లు వేరునయ్యా ఓనారా తన గుమ్మడి గర్జల్లుండునయ్యే నాడు మానవు తీరంగనయ్యే ఓరారా ఊరికి దానం వల్ల చేతుమయ్యా ఓరారా నాదా పడి పళ్ళ వండలేక ఓరారా మనకు ఎవరికి ఓడల్ల దాపుతయ్యా ప్రాణారా ఎవరు దాన ధర్మం పెడుతురయ్యా ఓరారా నాదా అక్కడి పళ్ళ నిండవాడు నాద గుడ్డైన కూనైన గారి ఓనారా తన గర్భవాసం అందునయ్యా ఓనారా నాద జిలామించవారనయ్యా వారనయ్యా తన కాళ్ళ మీద వడ్డమరికి ఓనారా ఏ మురికి దశ మనవరాలు ఓనారా తన కాళ్ళ మీద వడ్డమరికి ఓనారా ఏ కడిగి నన్ను పోదునయ్యా పోదునయ్యా తన నొషరాజు దాతలయ్యా నాడు కూర్చున్న పోదునయ్యా నాడు నలుపు నలుపు యామడాలే యామడాలే తెలుపు డబ్బు యామడాలే నాడు ప్రపంచము రూపలానే రూపలానే పైస వల్ల మొక్కమయ్యా నాడు పాటు డబ్బు ఉండదయ్యా నాడు పైస లేని మొక్కమయ్యా నాడు పాటు డబ్బు ఉండదయ్యా ఉండదయ్యా అయ్యోడే నాదా రావు రావు నాదా రావు రావు నాదా రావయ్యానే నాదా ఏమంటా చెప్పారే ఏమంటా చెప్పారే అదే ఎల్లాటి రోజునా తనకొండ బాటానా రాజముండి నాదా ఎవరి బాలు దేశముండి నాదా ఎవరి బాలు నాదా రాజు మేరే వారు వారు లేని నాదా దేశ మేరే వారు వారు లేని నాదా ఏది ముండి నాదా ఏమి బలము నాదా ఎల్లాది ఏమి చేతు నాదా రామ 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 రామ
గతలన్నీ ఎందుకంటే అన్నారు గతల కోరం అన్నారు గతలు చూపులు ఎందుకంటే సంసారం కోరం అన్నారు సముద్రానికి అన్నది గట్టిగా అవతలికి దాటొచ్చు గాని సంసారం బాధ వీగరారు తోటి 9 పప్పుతోటి 12 ఎన్ని తెచ్చి పెట్టినన్నా సంసారం లోపల యాడికి ఒక తక్కువ ఉంటది గన్నవు గాని సంసారం నన్న గన్నవని చెప్పి సంసారం అంటది అదనుకుంట పట్టం లోపల లేని వీళ్ళు పీలరా మసీదు బాలలేని ఇల్లు బందీల కుటుంబ సంటి బాల లేని ఇల్లు సబడీల కోటము వచ్చిన కుమారు వేడు తీపుల కన్నా చాలా పెద్దది రాజ్యం పోయినా దేశం పోయినా అడగరు బంగారం అడగరు రాజు అడగరు దేశం అడగరు ఎంతమంది అని చెప్పి మనం నడుతారు బిడ్డలు ఎంతమంది అని చెప్పి మనం నడుతారు చెప్పి నేను చెప్పుదా చెప్పి నేను చెప్పుదా నేను అడ్డబట్టదే ఆడి శ్రీకాంత్ లేదు గట్ట నీకు మోసిన కుమారు లేరు పట్టం లోపల నేను అత్తమ ఆదివారం దినము నాడు చల్లుకుంటే ముగ్గులేస బిడ్డలేదు ఆడుకుంటూ వచ్చి ముగ్గులేస బిడ్డలేదు ఆడుకుంటూ పాడుకుంటూ వచ్చి కొడుకు లేడు రాజ్యం మస్తు ఉన్నది కానీ రాజు మీద రాలేదు రాజ్యం అంతా ఇండి ఎందుకు అంటే మస్తుగా పైసా బలం ఉన్నది కానీ ఖర్చు పెట్టి వారు లేని పైసా బలం ఉండి ఎందుకు అంటే భూమి మస్తుగా ఉన్నది కానీ దున్నవాళ్ళు లేని భూమి అంత ఇండి ఎందుకు ఒక నాటక అక్క పిల్లలు చూసి ఆపచ్చబడకు ఎందుకు పరాయి పిల్లకు పైకం ఇస్తామన పైకం సేటు కొసకొస్తామన కోపం సేటు తీపి మిన్న పొట్ట తీపి చాలా పెద్దది తప్పకైనా తన చేనుల పంట వంట తన చేనుల పంట వంట తన ఇల్లు చేరుకున్నది ఇల్లు చేరుకున్నది తన ఇంటి లోపల గుమ్మడి గరిసెలు నిండుతున్నాయి మనము దినంగా వారికి దానము చేతు వంట లేక ఎవరికి ఓడదాత ఎవరు దారి ధర్మం పెడతారు నిండు అయ్యల తిన
తన గర్భవాసమందు జలమించువారు తన కాళ్ళ మీద వాట మురికి మురికితో సమానం రాజు కడిగిన పోదు రాత తూర్చిన పోదు బామా పెదమాతే నాత ప్రాణేశ్వర సంతానం లేకపోయా గతులన్నీ ఎందుకు సుతుల కొరమన్నారు సుతులన్నీ ఎందుకు గతుల కొరమన్నారు గతులు సుతులు ఎందుకంటే కాలం తీరినాక అక్కడ గతు మోక్షాలు కలిపేవారు మనకెవరు లేరు నాత కొడుకు లేకపోయిరి బిడ్డ లేకపోయిరి సంతానం కావాలి నాత ప్రాణేశ్వర బామ పెద్దమ్మ దేవే రామ రామ బామ పెద్దమ్మ దేవే రామ రామ కళ్ళ రాసిన రాత బామ రామ రామ అడిగినన్న పోదు బామ పెద్దమ్మ అడిగినన్న పోదు బామ పెద్దమ్మ రాత బాబా పెద్దమ్మ తులసి నన్న వాళ్ళు బాబా పెద్దమ్మ తులసి నన్న పోదు బాబా పెద్దమ్మ సామనంబు సత్తుగా టోకున్నమేమా రమ్మంటారాదో పెద్దమ్మ రమ్మంటారాదో బామనేవా వంతులోన ఉంది బాబా పెద్దమ్మ వైకుంఠం పోయిన గానీ తక్కువదే వైకుంఠం పోయిన గానీ తప్పవారు వాళ్ళ రాసి రాత కడిగినా పోదు పెద్దమ్మ మన నొష్ట రాసిన రాత తుడిచినా పోదు బాబా పెద్దమ్మ సామాన్యం సర్ది కట్టుకొని పోతున్నాం ఒరి అన్న మన ఎంబడి రమ్మంటే రాదు బాబా అది వంతు లోపల ఉన్నది వైకుంఠం పోయినది అప్పది బాబా పెద్దమ్మ మన ఆంధ్ర సంతానం లేదు బాబా పెద్దమ్మ హరి హరి నాతావో ప్రాణేశ మన వంతులోపలం ఉన్నది వైకుంఠ పోయిన తప్పబోదు సర్ది కట్టుకున్నామో వరి అన్నం రమ్మంటారు రాదు హరి హరి నాతావో ప్రాణేశ మన వద్ద ఒకనాడు సంతానం లేదంట ఓ ప్రాణవల్లభ ఓ ప్రాణవల్లభ కోటి నీళ్ళు
కోటి నీతము తిరుగుతున్నా కొడుకు సంతానం వేస్తున్నా నీతము తిరిగి అడవిలో సంతానం నేను తప్పకుండా వేస్తున్నాను ఏడు నాలుగు వల్ల దైవం ఇయ్యారే ఏడుగురు చెలకెత్తున్నాయమని 84 లక్షల నాథ తప్పకుంటానాదా హరి హరి బామా పెద్ద మహాదేవ 7 నాగమల్ల పదార్థం ఇయ్యాలి 86 లక్షల యాదకులాన్ని ఎంబడియాలి 7 శ్రీకాంతలను నీ ఎంబడిస్తే తీరంగం కాశీ జగన్నాథ్ 184 యాత్రలు తిరిగి అమ్మని పిలవనీకి ఆడబిడ్డ సంతానం తెస్తున్నావు నాయనని పిలవనీకి మగ చిన్న కుమారుని సంతానం తెస్తున్నావు పెద్దమ్మాదేవి రామ రామ తిరుపతి నటి రంగమంట రామ 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 యాత్రాలు రామ రామ నువ్వు అమ్మని పిలవాడికి రామ రామ ఆడిబిడ్డ సంతానమయ్యా రామ రామ నువ్వు సంతోషము రామ 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 నాయనాన్ని పిలవాడికి రామ రామ చిన్న కుమారులయ్యా రామ రామ నువ్వు సంతానము రామ 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 మహాదేవి 7 నాగమల్ల పదార్థం ఇస్తున్నా 86 లక్షల యాదకులాన్ని ఎంబడిస్తున్నా తిరుపతి తీరంగము కాశీ జగన్నాథ్ 184 యాత్రలు తిరిగి అమ్మని పిలవనీకి ఆడబిడ్డ సంతానం తీసుకురా నాయనని పిలవనీకి మగ చిన్న కుమారుని సంతానం తీసుకురా వెళ్ళిపోయే బామా పార్వతి పెద్దమ్మ అవును ఉన్నాయి నీళ్ళు ఉన్నది సరే